ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వందనాలండి. హ్యాపీ ఫాదర్స్ డే. మీ అందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఏంటనే ఈరోజు సోమవారం కదంటే సోమవారం, మరి డైలీ పీరియడ్ ఆదివారం లేదు కాబట్టి సోమవారం చెప్పాల్సి వస్తుంది. సరే, తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. తండ్రులను దేవుడు ఎత్తుకొనుగాక. ఎందుకంటే ఆయన ఎత్తుకునే దేవుడు కదా, ఎత్తుకునే దేవుడు, హత్తుకునే దేవుడు. మరి దేవుని వాక్యం చదువుకుందాము. ఆయన మనకు తండ్రి. డేవిడ్లో మరలా ఈ నూతన వారంలో ప్రేమటి వారలారా చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18 చదువుతానండి. 18, నేను వారిలో నివసించి, ఏంటండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును అని ఇక్కడ ఉంది. చూడండి, ఇంకో చోట అదే లైన్లో ఉంటుంది, మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును. ఏంటి ఇది మెయిన్, ఏంటండి, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటండి, ఏం చెప్తున్నాడు? మీరు నాకు, నేను మీకు తండ్రినై ఉంటాను. ఆయనే కోరుకుంటున్నాడు. మరి ప్రభువు కోరుకుంటున్నప్పుడు ఎంత సంతోషించాలి మనము. అయ్యా మీరు మాకు తండ్రిగా ఉంటే దానికంటే భాగ్యం ఏముందయ్యా. తండ్రి అంటే చిన్న విషయం అండి. కుటుంబాల్లో తండ్రి పిల్లల భారం, భార్య అన్నిటిని మోజువాడు కదా. తండ్రి అంటే భారములను, బాధ్యతలను, బరువు బాధ్యతలను మోయేవాడు. సామెతల గ్రంథంలో వాక్యం ఉంటుందండి, చూడండి. సామెతలు 1:8 చూడండి. 1:8 ఏముంది ఇక్కడ అని అంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. ఏంటండి, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. మరి బైబిల్లో యాకోబు తండ్రి ఉన్నాడు. యాకోబు తండ్రి యోసేపుకు అలాగే తన పిల్లలకు ఉపదేశిస్తాడు. మీరు చదువుకున్న తర్వాత ఆదికాండం 37వ అధ్యాయము 34 నుండి 36 వరకు చదివితే యోసేపు విషయములో కన్నీళ్లు గార్చిన తండ్రి, కన్నీళ్లు గార్చాడు యోసేపు విషయములో. మిగతా కుమారులు వచ్చి, మిగతా అబ్బాయిలు వచ్చి, కూతురు వచ్చి ఓదార్చిన కూడా ఓదార్చబడట్లే, ఓదార్పు నొల్లకపోతున్నాడు. అలాగే ఏంటి, ఆదికాండం 48వ అధ్యాయం 1 నుండి 22 వచనాలు కూడా మీరు అక్కడ చదివితే, అక్కడ యోసేపు పిల్లలను ఆశీర్వదించాడు. మంచి తండ్రి. వీళ్ళెవరు యోసేపు అంటే నా పిల్లలంటే దగ్గరేసిరా, నేను వారిని ఆశీర్వదిస్తానని ఆశీర్వదించాడు. మంచి తండ్రి. అలాగే 49వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఉపదేశించాడు తండ్రి. ఏంటంటే పిల్లలకు ఉపదేశించాడు. పిల్లలను, యోసేపును కూడా ఆశీర్వదించాడు యోసేపును. యోసేపు చిగురించు కర్ర కదా, ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మని ఆశీర్వదించాడు. తన పిల్లలకు ఉపదేశించిన తండ్రి, తన పిల్లలను ఆశీర్వదించిన తండ్రి. మరి గమనించండి ప్రేమటి వారలారా, ఇక్కడ మరి మన తండ్రి కూడా అంటున్న మాట ఆలకించండి, నా ఉపదేశమును ఆలకించండి. తండ్రి ఏంటంటే, నా ఉపదేశమును ఆలకించు, నా ఉపదేశమునికి చెవియొగ్గు, నా ఉపదేశమును తోసివేయకు. ఉపదేశము మాటలు కాదండి, ఉపదేశం అంటే కండిషన్స్. ఏంటంటే కండిషన్స్ ఉంటాయి, తండ్రి కండిషన్స్. మరి అబ్బాయి వాడి ఇష్టానుసారంగా ఉండాలనుకుంటాడు, తండ్రి ఒప్పుకోడు కదా. డాడీ ఫ్రెండ్స్ ఎదుటి నేను షేమ్ అవుతున్నాను, మరి నేను బైక్ కొంటాను, నేను ఆల్రెడీ ఉంది కదరా బాగుంది. లేదు, మంచి స్పోర్ట్స్ బైక్ ఉండాలి. ఏ బైక్ ఉండాలంటే
ఎంత అండి అది? 3 లక్షలు ఉంటుందంట. ఎంత? 3 లక్షలు అంట స్పోర్ట్ బైక్ కావాలంట. ఎందుకురా స్పోర్ట్ బైక్ అంటే, షేమ్ అవుతుంది నాకు. మా ఫ్రెండ్స్కి అందరికీ ఉన్నాయి. ఈ బైక్ మీద, ఈ యాక్టివ్ మీద నేను పోలేను, నాకు చాలా అవమానం కలుగుతుంది, షేమ్ అవుతున్నాను అంటా ఉంటాడు. తండ్రి ఉపదేశం వింటే నీ నోట గుండా అలాంటి మాటలు రావు, లోబడితే అలాంటి మాటలు రావు. తండ్రి ఉపదేశాన్ని విను. వద్దు నాన్న, మనం అవి వాడకూడదు, మన స్తోమత లేదు, స్తోమత ప్రక్కన పెట్టు, అలాంటి వాడకూడదు, ఎవడో వాడుతున్నాడని కదా, మనం వాడకూడదు, దేవుడు మనకి ఇస్తాడని ఉపదేశించి గద్దించినప్పుడు ఆ తండ్రి మాట వింటే బాగుపడతావు. ఏంటంటే బాగుపడతావు. కూతుర్లు ఉంటారు, కూతుర్లు కూడా వినరు కదా. నీకేం తెలుసు డాడీ, ఊరుకో అంటారు. ఇంకోసారి ఆ మాట వచ్చిందనుకో నీ నోటి నుండి, పళ్ళు రాలుతాయి, పళ్ళు రాలుతాయి. కూతుర్లారు వినండి. నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు డాడీ అంటారు కదా కొందరు. నీకేం తెలుసు డాడీ అని. కాబట్టి జాగ్రత్త, తండ్రి ఉపదేశమును వినాలి. నీకేం తెలుసు డాడీ. ఈరోజు అంత మొత్తం మరి న్యూ జనరేషన్, ఏంటి న్యూ జనరేషన్ తండ్రి మాట, తండ్రి ఉపదేశమును ఆలకించే పిల్లలుగా మీరు ఉందురుగాక. తండ్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి అంటే ఆశీర్వదించువాడు. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడా, పరిశుద్ధుడగు దేవా, మీ పాదాల వందనాలు యేసు. తండ్రి గురించి ఈరోజు మీరు మాట్లాడారు ప్రభా. మీరు మాకు పరమ తండ్రివి. భౌతికంగా శారీరకంగా తండ్రులే ప్రభా పిల్లలకి ఏవో కొని పెడతారు. పిల్లల హృదయవాంఛలు వారికి అన్నీ తెచ్చి పెడతారు. మరి ఈ తండ్రికి అంతగా ప్రేమ ఉంటే మరి మమ్ములను కొని ప్రభా విలువ పెట్టి రక్తాన్ని కాచిన అయ్యా మీకు ఎంత ప్రేమ ఉంటుంది మా మీద. మీ ప్రేమను, మీ ఉపదేశాన్ని మేము అంగీకరించినట్లు కృప చూపమని యేసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.